హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఫ్లేవర్ ఆఫ్ మామ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే మద్రాస్ స్టైల్ సాంబార్ చేసేద్దాం. ఈ సాంబార్ ప్రత్యేకత ఏంటంటే మామిడికాయ వేసిన తర్వాత వచ్చే ఆ పుల్లటి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుందండి. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకోండి. దాన్ని బాగా 2-3 సార్లు కడిగి శుభ్రం చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి 2 కప్పుల నీళ్లు పోసి కుక్కర్లో పెట్టేయండి. సుమారు 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. పప్పు బాగా ఉడికాక దాన్ని లైట్గా మెదిపేసుకుంటే చాలు. అలా చేస్తే సాంబార్ స్మూత్గా క్రీమీగా వస్తుందండి. ఇప్పుడు చిన్న లెమన్ సైజ్ చింతపండు తీసుకుని వేడి నీళ్లల్లో నానబెట్టండి. కొద్దిసేపటి తర్వాత చేత్తో బాగా పిసికి రసం తీసుకుని పక్కన పెట్టేయండి. ఇప్పుడు కూరగాయలు రెడీ చేసేద్దాం. మునక్కాయ, క్యారెట్, టమాటా, వంకాయ, మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోండి. మరియు మద్రాస్ స్టైల్ అంటే మామిడికాయ మాత్రం మస్ట్ అండి. అది వేసిన తర్వాతే అసలు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో కొంచెం నూనె వేసేయండి. నూనె వేడయ్యాక ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం వేయించండి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. ఇప్పుడొక చిటికెడు ఇంగువ కూడా వేసేయండండి. ఇది సాంబార్కి మంచి స్మెల్ ఇస్తుంది. అదే సమయంలో ఎండుమిర్చి, కరివేపాకు వేసి మంచి తాలింపు పెట్టండి. ఆ స్మెల్ వస్తుంటేనే ఆకలి పెరుగుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేయండి. తర్వాత మునక్కాయ, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి వేసి బాగా కలిపి మూత పెట్టి 3 నిమిషాలు కుక్కయ్యేలా వదిలేయండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఉప్పు మరియు కొద్దిగా పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసి ముందుగా 2 నిమిషాలు ఫ్రై చేయండండి. అలా చేస్తే వంకాయలో మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మసాలా వేసే టైమండి. 1 టీ స్పూన్ మిరపపొడి వేసేయండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసేయండి. 1 టీ స్పూన్ సాంబార్ పొడి కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇంకో 3 నిమిషాలు కుక్ అవనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కింద పట్టకుండా ఉంటుంది. కూరగాయలు కొంచెం మెత్తగా అయ్యాక అవసరమైనంత నీళ్లు వేసి బాగా మరిగించండి. మరిగేటప్పుడు మనం ముందుగా మెదిపేసుకున్న పప్పు వేసి బాగా కలపండి. అలాగే చింతపండు రసం కూడా వేసి కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సుమారు 5 నిమిషాలు బాగా మరిగించాలండి. అప్పుడే అన్ని ఫ్లేవర్స్ బాగా కలిసిపోతాయండి. ఇప్పుడు ఒకసారి కూరగాయలు బాగా ఉడికాయో లేదో చెక్ చేయండి. వంకాయ, మునక్కాయ మెత్తగా ఉంటే సరిగ్గా కుక్ అయినట్టు. అలా ఉడికిపోయి ఉంటేనే ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేయండి. లేకపోతే ఇంకో 2-3 నిమిషాలు కుక్ అయ్యేలా వదిలేయండి. ఇప్పుడు మామిడికాయ వేసిన తర్వాత ఇంకో 2 నిమిషాలు మాత్రమే బాయిల్ చేయండి. ఎక్కువసేపు మరిగిస్తే ఆ ఫ్రెష్ పుల్లటి టేస్ట్ పోతుందండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి. ఒక్కసారి కలిపితే సూపర్ స్మెల్ వస్తుంది. అంతే అండి, మన మద్రాస్ స్టైల్ సాంబార్ రెడీ అయింది. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే లేదా ఇడ్లీ, దోసాతో తింటే నిజంగా హోటల్ టేస్ట్ వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరియు ఇలాంటి హోమ్ స్టైల్ రుచుల కోసం మన ఫ్లేవర్ ఆఫ్ మామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో సూపర్ రెసిపీతో కలుద్దాం. బాయ్ అండి.